కూర్చుందాం అందరం కూడా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. మరి సమయము ఆలస్యం కాకుండా మనం ఈ యొక్క కీర్తనలు 5వ అధ్యాయం మీద ధ్యానం చేసుకుందాం. గత 2 వారములు కూడా మరి వైజాగ్ ఆయా ప్రాంతాలలో వాడబడడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి సంఘాల్లో వాక్యాన్ని పంచుకోవడం జరిగింది. దేవుడు మరి చక్కటి ప్రయాణాన్ని దయచేస్తాడు. హైదరాబాద్ ఒక సుశాంత్ మీ అందరికీ తెలిసి ఉండవచ్చు. ఇంతకుముందు మరి ఇక్కడ మీటింగ్స్ అయ్యేటప్పుడు సుశాంత్ ఇక్కడికి రావడం జరిగింది. నా స్నేహితుడు తన యొక్క వివాహానికి వెళ్ళాం. తిరిగి వచ్చే పర్యంతము దేవుడు తన కృపలు మమ్మల్ని భద్రపరిచి సురక్షితమైనటువంటి ప్రయాణాన్ని ఇచ్చాడు. అందును బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మంచిది. మరి యొక్క 5వ అధ్యాయాన్ని బట్టి కూడా మనం ఒకసారి కొద్ది నిమిషములు దేవుని సన్నిధిలో వాక్య ధ్యానము చేసి ఆరాధనకు సిద్ధమవుతున్న మనము మన జీవితాలను సరిచేసుకొని ఆయన నామాన్ని ఘనపరచువారిగా మహింపరచువారిగా ఉండాలన్నటువంటి ఆశతో ఈ యొక్క అధ్యాయాన్ని మనం చేద్దాం. ఆ యొక్క కీర్తనల 5వ అధ్యాయాన్ని కూడా మనము ఉదయకాలపు ప్రార్థన అనొచ్చు. అంటే మరొక ఉదయకాలపు ప్రార్థన. ఇంతకుముందు నేను చెప్పినప్పుడు ఒక ఉదయకాలపు ఆరాధన లేదా ప్రార్థన నేను చెప్పాను. ఏంటది? 3వ అధ్యాయాన్ని ఉదయకాలపు ఆరాధనగా చెప్పాం. అదే రీతిగా 4వ అధ్యాయాన్ని సాయంకాలపు ఆరాధనగా చెప్పాం. ఇప్పుడు మరొక ఉదయకాలపు ఆరాధన అని పెట్టవచ్చు, లేదా యథార్థ ప్రార్థన అని కూడా ఈ యొక్క అధ్యాయానికి మనము ఆ యొక్క టైటిల్ని ఇవ్వచ్చు. అందరూ జాగ్రత్తగా వినాలి. అమ్మా అందరూ కూడా సీరియస్గా వాక్యానికి వచ్చినప్పుడు కొన్నిసార్లు మన జీవితాలను సరిచేయబడుతుంది కాబట్టి కొంచెం కేర్ఫుల్గా మనం వాక్యాన్ని వినవలసిందిగా దేవుని పేరిట మీ అందరికీ మనవి చేస్తున్నాను. ఇక్కడ ఒక 4 విషయాలు మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం. దావీదు యొక్క పరిస్థితి ఎలా ఉందో మనం కొద్ది వారాలుగా చూస్తూ ఉన్నాం. 1వ అధ్యాయం నుంచి 2వ అధ్యాయం, 3వ అధ్యాయం, 4వ అధ్యాయం ఇట్లా మనము ధ్యానిస్తూ ఉన్నాం. ఈ అధ్యాయాలలో దావీదు యొక్క పరిస్థితి ఏంటో మనకు తెలుసా లేదా? దావీదు యొక్క పరిస్థితి ఎలా ఉంది? ప్రాణభీతి, అంటే ఆయనకు ప్రాణ భయము లేదు, కానీ దేవుని యొక్క కృప ఆయనకు తోడై ఉంది. ఆయన ఏ దినము ఎవరు వచ్చి ఆయన మీద అటాక్ చేస్తారో తెలియని పరిస్థితి. ఆయనను పరిగెడుతూ ఉన్నాడు, అనేకుల నుంచి తప్పించుకుంటూ పరిగెడుతూ ఉన్నాడు. దేవుని యొక్క కాపుదల అతనికి ఇవ్వబడింది. ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. సో ఇక్కడ కూడాను సౌలు మరి రాజుగా ఉన్న కాలంలో ఈ యొక్క ఆయన యొక్క అనుచరులు లేదా సౌలు యొక్క అధికారులు ఇక దావీదు మీద కొన్ని మాటలు, అంటే కల్లుబుల్లి కబుర్లు అని చెప్తారు కదా, అంటే అవి నిజమైనవి కావు, కానీ దావీదు మీద చెడు అభిప్రాయము సౌలుకి కలిగించాలని చెప్పి కొన్ని మాటలు మభ్యపెట్టి ఆయనకి చెప్పడం జరిగింది. చెప్పినప్పుడు సౌలు యొక్క పరిస్థితి ఎలా ఉంది అంటే, దావీదు నా యొక్క సింహాసనాన్ని దొంగలించడానికి ప్రయత్నిస్తున్నాడు అన్నటువంటి ఆలోచనలకు వెళ్ళి దావీదు మీద అటాక్ అనేది చేయటం జరుగుతున్నటువంటి పరిస్థితులు అవి. అటువంటి సందర్భంలో మనమైతే ఏం చేస్తాం? మనం చూస్తూ ఉన్నాం గత కొద్ది వారములుగా దావీదు యొక్క పరిస్థితి ఏ రీతిగా ఉందనేది మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఇక్కడ కూడా అటువంటి విషయాలు మనకు కనబడుతూ ఉన్నాయి. దావీదు యొక్క పరిస్థితి మరలా ఆ యొక్క పోరాట పట్యంలోనే ఉంది. సో ఆయన పోరాడుతూ ఉన్నాడు, శత్రువులు ఆయన తరుముతూ ఉన్నారు, వారితో ఆయన పోరాడుతూ ఉన్నాడు. అయితే ఆ పోరాటంలో ఆయనకు సహాయకుడు ఎవడు అంటే దేవుడు మాత్రమే. ఆయనకు సహాయకుడు ఎవరు అంటే దేవుడు. మనకి అటువంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు మన మీద ఇతరులైన వారు అనేకులు వచ్చి మన మీద చెడ్డ మాటలన్నీ పలికినప్పుడు మన యొక్క రెస్పాన్స్ ఎలా ఉంటుంది? మనం ఏ రీతిగా స్పందిస్తాం? మరి దావీదు అయితే ఆ భక్తుడు ఏ రీతిగా నిజంగా స్పందించాడు, ఆయన ఎటువంటి మాదిరికరమైనటువంటి ప్రార్థన అక్కడ చేశాడు అన్న విషయాన్ని మనం గ్రహించి మన జీవితాలు సరిచేసుకోవాలని నేను మనవి చేస్తున్నాను. ఇక్కడ కనుక చూసినట్లయితే దావీదు మొదట చెప్తూ ఉన్నాడు, దేవా నా మాటలను లక్ష్యముంచుము అంటూ ఉన్నాడు. చూడండి ఒకసారి, యెహోవా నా మాటలు చెవిని పెట్టము, నా ధ్యానము మీద లక్ష్యముంచుము. ఆయన మాటలను చెవిని పెట్టమని చెప్తూ ఉన్నాడు. అంటే నా మాట విను దేవా, నేను మొరపెడుతూ ఉన్నాను, నా మాటలను వినండి, దయచేసి లక్ష్యమించండి, నన్ను పట్టించుకోదేవా అంటూ ఉన్నాడు. నన్ను పట్టించుకోమని అక్కడ ఆర్తధ్వని చేస్తున్నట్టుగా మనం చూడొచ్చు. నెక్స్ట్ వచనములో చూసినట్లయితే ఆ యొక్క నెక్స్ట్ వచనములో అంటూ ఉన్నాడు, నా రాజా నా దేవా. ఈ యొక్క కీర్తనల గ్రంథంలో ఈ నా రాజా నా దేవా, మై కింగ్, మై లార్డ్ అన్న పదాలు చాలా సందర్భాల్లో కనబడతాయి. దావీదు ఇక్కడ కూడాను మరి దేవుణ్ణి నా రాజా అని పిలుస్తున్నాడు. మై కింగ్, నా రాజువు నీవే, నా దేవా అంటూ ఉన్నాడు. మై లార్డ్,
అంటే రాజుకి ఏముంటుందండి? అధికారం ఉంటుంది. అవునా కాదా? రాజుకి ఏముంటుంది? అధికారం ఉంటుంది. సో నా జీవితం మీద పూర్తిగా అధికారము నీకే ఇస్తూ ఉన్నాను అంటే హీ సబ్మిటింగ్ హిమ్సెల్ఫ్ టు ది లార్డ్. దేవుడిని నా దేవా అని పిలుస్తూ ఉన్నాడు, మై లార్డ్ మై కింగ్ అని పిలుస్తూ ఉన్నాడు. అంటే ఫుల్ కంట్రోల్ అంతా కూడా నా జీవితం మీద నీకే ఇస్తున్నాను. సబ్మిట్ మై సెల్ఫ్ టు ది లార్డ్. మన జీవితాలను దేవునికి మనము సమర్పించుకోవాలి. దావీదు కూడా అదే రీతిగా టేక్ కంప్లీట్ కంట్రోల్ ఓవర్ మై లైఫ్ అంటూ నా జీవితం మీద పూర్తిగా నీవే నడిపించు, నీ చేతుల్లో పెడుతూ ఉన్నానని ఆ మాటకు అర్థం. చిన్న మాటే అయినప్పటికీ చాలా అర్థం అనేది అందులో ఇమిడి ఉంది. కాబట్టి ఇదంతా ఏదో ఆయన అలవాటుగా, అంటే సాధారణంగా ప్రార్థన చేసేటప్పుడు ఇవన్నీ కామన్గా మనం చదువుతూ ఉంటాం, మాట్లాడుతూ ఉంటాం కదండి. ప్రార్థన అనేసరికి అందరూ చేసేదేంటి? ముసుగు వేసుకుంటారు. లేడీస్ అయితే ముసుగు వేసుకొని కళ్ళు మూసుకోవడం అనేది సాధారణంగా ప్రార్థన చేసేటప్పుడు మన యొక్క వైఖరి. అయితే ప్రార్థన అనేసరికి చాలామందికి ఏంటంటే అదొక ప్రాక్టీస్గా తీసుకోవడము, లేకపోతే ఇది చెయ్యాలి కాబట్టి అట్లా చేసేస్తాం అని అనుకోవడము కాదు. కానీ దావీదుకి ఒక డెడికేటెడ్ టైం ఉంది, ఒక డెడికేటెడ్ ప్లేస్ ఉంది. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే అనేక మంది భక్తులు దేవుని ప్రార్థించినప్పుడు, దానియేలు వంటి భక్తులు కూడా ప్రార్థించినప్పుడు వారికంటూ ఒక స్పెసిఫిక్ టైం అనేది ఉంది. నీవు నేను ఈరోజు ప్రార్థించినప్పుడు ఎవరో ప్రార్థించమన్నారు కదా అని ఆ సమయంలో ప్రార్థిస్తాము, కానీ పర్సనల్గా దేవునితో ఉన్నటువంటి ఆ యొక్క డివోషన్ ఏదైతే ఉన్నదో అది చాలామంది జీవితాలలో లేదు. దేవుణ్ణి పర్సనల్గా మనం అడగాలి. ఒక స్పెసిఫిక్ టైం అనేది మన జీవితంలో మనము కూడా పెట్టుకోవాలి. అటువంటి స్పెసిఫిక్ టైం, డెడికేటెడ్ టైం అనేది దేవునికి ఇవ్వలేకపోతూ ఉన్నారు. హడ్సన్ టైలర్ అనేటువంటి ఒక గొప్ప వ్యక్తి చైనాకి మిషనరీగా ఉండేవాడు. ఆయన రోజంతటిలో ఉన్నటువంటి బిజీ స్కెడ్యూల్ వల్ల ఆయన ఏ రోజు కూడా ప్రార్థనలో ఎక్కువ సమయాన్ని గడిపేవాడు కాదు. అటువంటి పరిస్థితుల్లో ఆయన ఏం చేశాడంటే అర్ధరాత్రి దాటిన తరువాత 1:30 నుంచి 2 దాటిన ఆ సమయములలో లేచి దేవునితో ఏకాంతంగా గడిపేవాడు, ప్రార్థనా సమయాన్ని కేటాయించేవాడు. కాబట్టి ఈ రోజుల్లో మనము కూడా మన దైనందిన జీవితంలో ఏదో అలా ఉండిపోవడం కాదు, కానీ మనకు వచ్చిన ఇబ్బందులను బట్టి కానీ, మన యొక్క పరిస్థితులను బట్టి కానీ, మనం ఎటువంటి పరిస్థితులు గుండా వెళ్తున్నామో వాటిని జ్ఞాపకం చేసుకుని దావీదు ఏ రీతిగా అయితే ఒక డెడికేటెడ్ టైంని దేవుని కోసం ఇచ్చి డెడికేటెడ్గా ఆయన ప్రార్థన అవసరతలను తెలుసుకుని చేశాడో, ఒక ప్రార్థన విధానాన్ని కొనసాగించాడో, ఆ రీతిగానే మనము కూడా ప్రార్థనలో ఉండాలి. అలా ఉన్నప్పుడే ప్రార్థన ఫలమును మనము పొందుకుంటాం. లేని ఎడల ఆ ప్రార్థన ఫలించదు. దేవునికి ఏదో నీవు నార్మల్గా చెయ్యాలి కదా అని చేస్తే కాదు, డెడికేటెడ్గా నీ ప్రార్థన ఖచ్చితంగా దేవునికి డైరెక్ట్గా వెళ్ళాలి. ఒక డైరెక్ట్ టైం అనేది నీకు దేవునికి ఉండాలి. చాలా క్లియర్గా మనం చేసే ప్రార్థన పాయింట్స్ అనేవి చాలా క్లియర్గా ఉండాలి. అక్కడ ఎలా అంటే పబ్లిక్ ప్రేయర్స్ ఉంటాయి, ప్రైవేట్ ప్రేయర్స్ కూడా ఉంటాయి. పబ్లిక్గా ప్రేయర్ అంటే సంఘములో ఉన్నప్పుడు చేసే ప్రార్థన వేరు, ప్రైవేట్గా నీకంటూ ఒక స్పెసిఫిక్ టైం పెట్టుకుని దేవుణ్ణి ఆరాధించడము, ప్రార్థించడం వేరు. సో ఆ రీతిగా ఈయన కూడా నా మాట వినుము దేవా, దేవా నా మాట చెవినబెట్టు అంటూ మొరపెడుతూ ఆర్తధ్వని చేస్తున్నట్టుగా మనము చూడవచ్చు. కాబట్టి దావీదుకున్నటువంటి అలవాటు ఏమిటి అంటే కీర్తనల గ్రంథము 63వ అధ్యాయం 1వ వచనములో వేకువనే లేచి నా దేవుని వెదికెదను అంటూ ఉన్నాడు. దేవుణ్ణి వేకువనే లేచి వెతుకుతాడు. ఎంతమంది ఈ రోజుల్లో అలా చేస్తూ ఉన్నాం? మనందరి జీవితాలు దేవుని ఎదుట చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటూ ఉంటాయి కదండి. దేవునికి సమస్తం ఎరిగిన వాడు, మన అంతరంగములను ఎరిగిన దేవుడు ఆయన ఈరోజు నిన్ను నన్ను చూస్తూ ఉన్నాడు. చెప్పండి ఒక్కసారి, నిజంగా దేవుడు ఉదయాన్నే లేచిన వెంటనే ఎంతమంది ఆయన సముఖనకు వెళ్ళి ఆయన సన్నిధిలో మన ఇంట్ల స్థలములోనే కూర్చొని ప్రార్థించే అటువంటి అనుభవము ఎంతమందికి ఉంది? ఈరోజు క్రైస్తవుల్లో నిజంగా చాలా వరకు చాలా మందిలో సేవకులు అవ్వచ్చు, విశ్వాసులు అవ్వచ్చు, కోల్పోతూ ఉన్నాం. అటువంటి గొప్ప ఒక వరము లాంటిది అది. దేవునితో మాట్లాడేది ఒక గొప్ప బహుమానం. మనకి చాలా ఫ్రీ యాక్సెస్ దేవుడు మనకి ఇచ్చాడు. ప్రార్థన అనే ఒక చిన్న ఆప్షన్ తీసుకుంటే చాలు, దాన్ని మనం చూస్ చేసుకోగలిగితే ఒక మంచి డైరెక్ట్ డీలింగ్ విత్ గాడ్ అనేది చెప్పొచ్చు మనం ప్రార్థనని. కాబట్టి దాన్ని ఎప్పుడు కూడా మన జీవితంలో మర్చిపోకూడదు. అదే రీతిగా 4 నుంచి 6 వచనాల దగ్గరికి వస్తున్నప్పుడు కూడాను మనకి మరికొన్ని విషయాలు కనబడుతూ ఉంటాయి. యథార్థవంతుల ప్రార్థనను లక్ష్య పెట్టమంటూ ఉన్నాడు. ఆయన యథార్థంగా ప్రార్థన చేస్తున్నాడు. నా ప్రార్థనను లక్ష్య పెట్టు అంటే నా ప్రార్థనను వినమని ఆయన చెప్తూ ఉన్నాడు. మన ప్రార్థన ఎలా ఉండాలంటే యథార్థముగానే ఉండాలి, యథార్థవంతమైనటువంటి ప్రార్థన ఉండాలి.
నీ అంతరంగములను చూసి దేవుడు తీర్పు తీర్చేవాడు. కాబట్టి ఖచ్చితంగా మన ప్రార్థన యథార్థముగా, మన జీవితము కూడా యథార్థముగానే ఉండాలి. నా ప్రార్థన విను అంటూ ఉన్నాడు. ఎందుకు నా ప్రార్థన విను అంటున్నాడంటే, సౌలు యొక్క దేవుడు ఎవరండి? సౌలు దేవుడు ఎవరో దావీదుకు కూడా అదే దేవుడు. ఇప్పుడు నీకు నాకు ఒకే దేవుడు అయినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ నీకు నాకు శత్రుత్వం ఉంది, నేను నీ మీద దాడి చేస్తూ ఉన్నాను. ఇన్ ది సేమ్ పాయింట్ ఆఫ్ టైంలో నేను కూడా నా దేవుడికి ప్రార్థిస్తాను, నీవు కూడా నీ దేవుడికి ప్రార్థిస్తావు. ఇప్పుడు దేవుడు అంతరంగములను ఎరిగిన వాడు కాబట్టి నీకు నాకు దేవుడు ఒకడైనప్పటికీ ఆయన యథార్థవంతమైన ప్రార్థన ఎవరిదో అది చూసి వారికి సమాధానం ఇచ్చు దేవుడు ఆయన. కాబట్టి పౌలు అక్కడ దావీదు ఆ రీతిగానే సౌలు ఏ రీతిగా అయితే ఒకే దేవుడిని కలిగి ఉన్నాడో ఆయన కూడా ప్రార్థించవచ్చు. ఇక్కడ ఒక చిన్న విషయాన్ని మనం గ్రహించవచ్చు. కొన్ని సందర్భాలలో మనకు శత్రువులు ఉంటారు. బైబిల్ గ్రంథం మనకు చెప్తున్న సత్యం ఏంటి? నీ శత్రువుల కొరకు మనము ప్రార్థన చేయాలి, అవునా కాదా? మనము ఖచ్చితంగా శత్రువుల కొరకు ప్రార్థన చేయాలి. ఇప్పుడు అదే శత్రువుల కొరకు మనము ప్రార్థన చేసే విషయంలో గనుక మనము విఫలమైతే, అంటే వారి చెడు కోరుకుని కాదు, వారి మంచిని కోరుకొని నువ్వు ప్రార్థించాలి. ఆ తర్వాత పోరాటమో లేకపోతే దాన్ని ఏం చేస్తాడనేది దేవునికి వదిలేయాలి. యూ హ్యావ్ టు లీవ్ ఇట్ టు గాడ్. దేవునికి విడిచిపెట్టి నీ అంతటి నువ్వేమి చేయాలి అంటే వారి గురించి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడు శత్రువుల గురించి నీవు దేవునికి మొదటగానే నీ యొక్క స్లాట్ని బుక్ చేసుకున్నట్టు ఉంటుంది. అలా కాని ఎడలా నీ శత్రువు గనుక అదే దేవుడిని కలిగి ఉన్నప్పుడు నీ శత్రువు కూడా ప్రార్థన చేస్తే నువ్వు ప్రార్థన చేయలేదు కాబట్టి అక్కడ ఎవరిలో ఉన్న యథార్థతను దేవుడు చూస్తాడు? శత్రువులోనే చూస్తాడు. ఎందుకు అంటే నీకంటే ముందు అప్రోచ్ అయింది ఎవరు? నీ శత్రువు. ఆయనకి మారు మనసు రావచ్చు, మారు మనసు వచ్చి దేవుడిని గట్ట మంచి వ్యక్తిగా, మంచి భక్తుడిగా ఆయన మారవచ్చు. ఏది ఏమైనప్పటికీ దేవుడు ఖచ్చితంగా అందరినీ రక్షించాలని చూస్తాడు. కాబట్టి ఆయన యొక్క క్రియకు, ఆయన యొక్క సన్నిధిలో మనం ఈ జీవితాన్ని మనం జీవిస్తూ ఉన్నామంటే ఖచ్చితంగా మన జీవితాలు ఆయనకు విడిచిపెట్టాలి. ఆయన సన్నిధిలో ఆయన మాత్రమే మన జీవితాలను నడిపించాలని, ఆయన చిత్తానికి మన జీవితాలను విడిచిపెట్టాలి. ఆ రీతిగా చేస్తాడు ఇక్కడ దావీదు. కాబట్టి తన జీవితంలో గొప్పగా మరి ఆ యొక్క ఫలాన్ని పొందుకున్నట్టుగా, ప్రార్థన ఫలాన్ని పొందినట్టుగా చూస్తాం. దేవా నన్ను నడిపించు అంటూ ఉన్నాడు. రెండవదిగా, మొదటగా దేవా నా మొరవిను అంటూ ఉన్నాడు. రెండవదిగా దేవా నన్ను నడిపించు అంటూ ఉన్నాడు. 7-8 వచనాలు చూస్తే ఒక మంచి కాంట్రాక్ట్స్ని అక్కడ మనకు చూపిస్తూ ఉన్నాడు. అంటే వ్యత్యాసం చూడండి, ఒక ఆర్టిఫిషియల్ ప్రేయర్కి, అదే రీతిగా మరి నిజమైన ప్రార్థనకి ఆయన వ్యత్యాసాన్ని చూపించాడు. డాంబికులు చేసే ప్రార్థన ఏ రీతిగా ఉంటుందో ఆ రీతిగా చేయకుండా ఆయన యథార్థంగా ప్రార్థన చేస్తున్నాను, దేవా నా జీవితాన్ని సరిచేయి అంటూ ఉన్నాడు. అయితే చేస్తున్న ఈ దావీదు ప్రార్థన ఒక మాట అన్నాడు, నీ కృపాతిశయమును బట్టి అన్నాడు. చూడండి అక్కడ, నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరములో ప్రవేశించదను, నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కు చూసి నమస్కరించదను. చూడండి, నీ పరిశుద్ధాలయము దిక్కు చూసి నమస్కరించదను. ఉదయమునే లేచిన వెంటనే ఆయన చేసే పని అది. ఆయన జీవితంలో అంత యథార్థవంతమైన ప్రార్థన చేస్తూ ఇతరులలో ఉన్న తప్పులను ఎత్తి చూపుతూ దేవునికి అప్పగించాడు. కొన్ని సందర్భాల్లో చూస్తే దేవా శత్రువుల్ని అనగదొరుకు, లేకపోతే అది చెయ్యి ఇది చెయ్యనే ఎక్కువగా మనం చూస్తాం దావీదు ప్రార్థనలు, అవునా కాదా? ఎన్ని కీర్తనలు ఉన్నాయి ఆ రీతిగా? చాలా కీర్తనలు ఉన్నాయి, చాలా కీర్తనలు ఉన్నాయి. ఆ కీర్తనలన్నింటిలో కూడా నా మీద యుద్ధము చేయువారిని నువ్వు నశింపచేయి అంటాడు, వ్యతిరేకంగా ఉన్నవారిని నశింపచేయమంటాడు. మరి ఇప్పుడు నేనేం చెప్పాను? శత్రువుల గురించి ప్రార్థించండి నేను చెప్పాను. మరి దావీదు ఎందుకు ఆ రీతిగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు? మీరు చాలా క్లియర్గా ఆలోచించాలి. అక్కడ దావీదు చేసిన ప్రార్థనలు కూడా చాలా చక్కగా ఆయన ఏ మాట చెప్పినా ఆఖరిలో దేవునికి దానిని విడిచిపెడుతూ ఉన్నాడు. నీ యొక్క నీతిని బట్టి న్యాయము తీర్చమంటాడు. న్యాయము తీర్చు కరెక్టే, కానీ దేనిని బట్టి? నీ నీతిని బట్టి. నువ్వు యథార్థవంతుడువు, ఎవరు యథార్థ కలిగిన వారు యథార్థతను బట్టి నువ్వు న్యాయము తీర్చు అంటూ ఉన్నాడు. అంటే ఎవ్రీథింగ్ హీ లీవ్ ఇట్ టు గాడ్. దేవునికి విడిచిపెడుతూ ఉన్నాడు. ఆయన ఎన్నైనా అనొచ్చు, కానీ అన్ని విషయంలో కూడా దేవుణ్ణి జ్ఞాపకం చేసుకొని దేవునికి విడిచిపెడుతూ ఉన్నాడు. సో మన సిచ్యువేషన్స్, మనకున్న పరిస్థితులు ఎటువంటివైనా, అటువంటి పరిస్థితులు గుండా మనం ముందుకు వెళుతున్నప్పుడు, కష్టకాలం వచ్చినప్పుడు, నష్టాలు అనుభవిస్తున్నప్పుడు, బాధలు అనుభవిస్తున్నప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, ఆ సమయాలలో మనము చేసే ప్రార్థన కూడా అలానే ఉండాలి. దేవుణ్ణి విడిచిపెట్టి వేరొకరిని పట్టుకోవడం కాదు, మనుషులను ఆశ్రయించొద్దు, రాజులని ఆశ్రయించొద్దు, అధికారులను ఆశ్రయించడం కాదు, దేవుడిని మాత్రమే నమ్మి ఆయన సన్నిధిలో మాత్రమే మనం ఆయన్ని
ఆశ్రయించిన వారిగా ఉండి, దావీదు ఏ రీతిగా దేవుడి మీద ఆధారపడి నమ్మకం కలిగి యథార్థవంతుడిగా ప్రార్థన చేశాడో అదే యథార్థవంతమైన ప్రార్థన మనము కూడా చేసేవారిగా ఉండాలి. అప్పుడే దేవుడు మనల్ని నడిపిస్తాడు. అందుకే దావీదు అంటున్నాడు, ఆయన యథార్థంగా నడుచుకుంటూ ఉన్నాడు కాబట్టి నన్ను నడిపించమని అంటూ ఉన్నాడు. నన్ను నడిపించమని అంటున్నాడు. లీడ్ మీ లార్డ్ అంటూ ఉన్నాడు. కాబట్టి రెండవదిగా మనం చూస్తున్నట్లయితే దేవా నన్ను నడిపించు అన్నాడు. ఇంకా మూడవదిగా చూస్తే 9 నుంచి 11 వచనాల వరకు కనుక మనము చూసినట్లయితే ఇక్కడ చాలా విషయాలు మనకు కనబడుతూ ఉన్నాయి. ఇక్కడ కూడా మనకి చాలా కాంట్రాక్ట్ అనేది కనబడుతుంది. అంటే వారు ఎటువంటి వారో చెప్తూ ఉన్నాడు. ఎవరు? ఆయన మీదకి వ్యతిరేకముగా వచ్చినటువంటి వారు ఎటువంటి వారో చెప్తూ ఉన్నాడు. చెప్తూ ఆయన యొక్క బాధను దేవునితో చెప్తూ, అదే రీతిగా దేవునికి ఏ రీతిగా ఆయన రక్షించాడో అన్న విషయాన్ని కూడా మనకు తెలియజేస్తున్నాడు. అక్కడ చూసుకున్నట్లయితే దీన్ని ఏమంటారంటే ఇంగ్లీష్లో డిస్క్రిప్షన్ ఆఫ్ వికెట్ అంటారు. అంటే వికెట్ పీపుల్ ఎవరైతే ఉంటారో, వికెట్ అంటే అనీతిమంతులు అనొచ్చు, నీతి కార్యాలు జరిగించిన వారు అనొచ్చు, అన్గాడ్లీ పీపుల్ అనొచ్చు. అటువంటి వారి యొక్క ప్రవర్తన ఏ రీతిగా ఉంటుందో దావీదు చెప్తూ ఉన్నాడు. చెప్తూ రీతిగానే ఇక్కడ ఒక మాట ఉంది, వారి నోట యథార్థత లేదు అంటున్నాడు, వారి అంతరంగము నాశనకరమైన గుంట అంటూ ఉన్నాడు. ఇక్కడ మనం చూసుకుంటే మత్తయి సువార్త 12వ అధ్యాయం 34వ వచనంలో కూడా అక్కడ ఒక మాట ఉంటుంది, హృదయము నిండిన దాన్ని బట్టే నోరు మాట్లాడును. సో ఆ మాటని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నట్టుగా కూడా మనము గ్రహించవచ్చు. ఆ విషయాన్ని ఇక్కడ దావీదు అర్థం చేసుకున్నాడు. దావీదు ఆ మాటని ఇక్కడ అర్థం చేసుకుంటూ ఈ రీతిగా చెప్తున్నాడు, వారి యొక్క నోట యథార్థత లేదు అంటూ ఉన్నాడు. వారు మాట్లాడే ప్రతి మాట కూడా ఎలా ఉందంటే వ్యతిరేకముగా ఉన్నది, దేవునికి వ్యతిరేకముగా ఉన్నది. కాబట్టి దావీదు సౌలు వారి యొక్క అనుచరుల గురించి లేదా వారి అధికారుల గురించి వారు చెప్తూ ఉన్నాడు. అనేక మంది ఆయనకి వ్యతిరేకముగా మారి మభ్యపెట్టి తప్పుడు మాటలల్లా ఆయన మీద పలికి సౌలు అనే రాజు మీద వ్యతిరేక భావన దావీదుపై కలిగించారు. ఆ రీతిగా కలిగించినప్పుడు వారిని ఏ రీతిగా మనము న్యూ టెస్టిమెంట్లో చూడొచ్చు అంటే, దేవుడైన యేసుక్రీస్తు వారు జీవించిన కాలంలో కూడా మనకి సద్దూకైలు పరిసయ్యులు అనే వారు ఉన్నారు. ఆ రీతిగానే వీరు కనబడుతున్నారు. వారి మాటలు కూడా అటువంటివే. వారి అంతరంగములు కూడా నాశనకరమైన గుంటలు. వారి నోట మాటలలో యథార్థత ఉండదు, తప్పుడు సిద్ధాంతాలను చెప్తూ ఉంటారు. కాబట్టి ఈ రీతిగానే వారిని ఒక చిన్న ఎగ్జాంపుల్గా మనము చూడవచ్చు. ఆనాటి కాలంలో కూడా మరియు దావీదు భక్తుడిపై ఇటువంటి అనుచరులు లేదా అధికారులు వ్యతిరేకముగా ఆయన మీదకి వచ్చినప్పుడు ఆయన చెప్తున్నటువంటి మాట ఇంకా చూసినట్లయితే 10వ వచనములో, దేవా వారు నీ మీద తిరుగుబడి ఉన్నారు, వారిని అపరాధులుగా తీర్చుము, వారు తమ ఆలోచనలో చిక్కుబడి కూలుదురుగాక. చూసారా, నీకు యథార్థముగా జీవించలేదు, నీ మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నారు అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఫైనల్గా చూసుకున్నట్లయితే ఆల్ అక్కడ మనం దేవుని కనుక మనం ఒకసారి ఆ యొక్క పర్టికులర్గా సిచ్యువేషన్ కనుక అర్థం చేసుకోగలిగితే, అక్కడ ఉన్నటువంటి అహితోపేల్ కూడాను మరి సూసైడ్ చేసుకున్నట్టుగా మనం చూడవచ్చు. అదే రీతిగా అబ్షాలోము కూడా యుద్ధంలో మరణించినట్టుగా చూడవచ్చు. సో దావీదు చేసిన ప్రార్థనకి ఫలము దక్కిందా లేదా అంటే దక్కింది. ఆయన జీవితంలో ఫలాన్ని దక్కింది. ఎందుకంటే యథార్థవంతమైన ప్రార్థన చేశాడు. వారు నీ మీద తిరుగుబాటు చేస్తారో నీవే న్యాయము తీర్చని దేవునికి విడిచిపెట్టాడు. ఎవరు నీ మీద తిరుగుబాటు చేసినా, నీ పరిస్థితులు ఎలాంటివైనా సరే, దేవుడు నిజమైన వాడు, నమ్మకమైన వాడు, యథార్థవంతుడు, నీతిని అనుసరించి న్యాయము తీర్చు దేవుడు ఆయన. కాబట్టి ఆయన చేతుల్లో మన సమస్యలను పెడితే ఖచ్చితంగా మనకి విజయాన్ని చేకూర్చే దేవుడు ఆయన. నీలో యథార్థత ఉండాలి. యథార్థవంతమైన ప్రార్థన కనుక చేయగలిగితే ఆ ప్రార్థనను దేవుడు ఖచ్చితంగా లక్ష్య పెడతాడు. విడిచిపెట్టేవాడు కాదు ఆయన లక్ష్య పెట్టి నీ జీవితంలో కార్యము చేయగల సమర్థుడు ఆయన. కాబట్టి అటువంటి దేవుడిని మనం కలిగి ఉన్నాం. అదే రీతిగా 11వ వచనంలో కూడా చూస్తే, నిన్ను ఆశ్రయించు వారు సంతోషించుదురుగాక, నీవు వారిని కాపాడదువు కనుక నిత్యము ఆనందధ్వని చేస్తారు. ఆర్తధ్వనితో ప్రారంభించాడు, ఆనంద ధ్వనితో సంతోషంతో మరలా కిరీటాన్ని పొందుకున్నాడు దావీదు. మనం ప్రారంభంలో చదివాం, ఆయన ఏం చేశాడు, మూలుగుతున్నాడంట. ఆయనకు వచ్చిన శ్రమను బట్టి, ఆయనకు ఎదురైన పరిస్థితులను బట్టి దేవుని సన్నిధిలో ప్రార్థనతో ఆర్తధ్వని చేసి మూలుగుచు ఆయన సన్నిధిలో ఆయన్ని మరి ప్రార్థించడం జరిగింది. అటువంటి ప్రార్థన, యథార్థవంతమైన ప్రార్థన, దావీదుని ప్రార్థన దేవుడు విన్నాడు, లక్ష్య పెట్టాడు. ఈరోజు ఆనంద ధ్వని చేసే రీతిగా
ఒక ఆనంద వస్త్రాన్ని, నూతన సంతోష వస్త్రమును దావీదు జీవితంలో ఇక్కడ మనము దేవుడు పెట్టినట్టుగా చూడొచ్చు. ఇక్కడ కనుక మనం చూస్తే దీని అల్టిమేట్ సెన్స్లో మనం ఆలోచిస్తే దేవుడు దావీదును కూడా మనము మరి దేవునికి అనగా యేసుక్రీస్తుకి సాదృశ్యంగా చూడవచ్చు. ఆయన జీవితాన్ని మనము యేసుక్రీస్తుకి సాదృశ్యంగా చూస్తూ ఉంటాం. సో ఇక్కడ చూస్తున్నట్లయితే ద షౌట్ ఆఫ్ జాయ్ దేని బట్టి అంటే ఈ యొక్క ఆనందభరితమైనటువంటి ధ్వని దేని కొరకు అంటే అల్టిమేట్గా చూస్తే యేసుక్రీస్తు మరి మరణమును జయించి తిరిగి లేచినప్పుడు ఆ సంతోషం వినబడింది. ఇక్కడ కూడా దావీదు తన జీవితంలో తనకున్నటువంటి పరిస్థితులన్నింటినీ జయించి మరలా పునరుద్ధానము కలిగి నూతనమైనటువంటి జీవితాన్ని పొంది ఆయన సింహాసనాన్ని ఎక్కాడు. ప్రభువు కూడా మరణాన్ని జయించి తిరిగి లేచి ఎక్కడికి వెళ్ళాడండి? సింహాసనాన్ని అధిరోహించాడు. ఇన్ ద సేమ్ వే దావీదు కూడా తన జీవితంలో కష్టాలన్నింటినీ కూడా అనుభవించి వాటన్నిటిని కూడాను దూరం చేసి అల్టిమేట్గా తనను చావు బ్రతుకుల్లో ఉండవలసిన వ్యక్తి దేవుని యొక్క కృప చేత ఆయన కృపాతిశయమును బట్టి ఆనందిస్తూ ఆయన సన్నిధిలో ఆయన కృపణలను మేలును పొందుకుంటూ ఆయన కూడా మరో జన్మగా లేదా ఆ యొక్క మరణకరమైనటువంటి స్థితిలో నుంచి ఆయన కూడా పునరుద్ధానం చెంది రెజరెక్ట్ అయ్యాడు. ఆ పరిస్థితుల నుంచి రెజరెక్ట్ అయ్యి మరలా దావీదు ఆయనకు కిరీటాన్ని సంపాదించుకున్నాడు. దేవుడు కూడా ఆ రీతిగానే మరణమును జయించి కిరీటం పొందిన రీతిగానే దావీదు కూడా తన జీవితంలో జయించి ఆయన కిరీటాన్ని పొందుకున్నట్లుగా చూస్తూ ఉంటాం. కాబట్టి దావీదు ఒక మంచి ఎగ్జాంపుల్ని మనందరి కొరకు ఇక్కడ సెట్ చేస్తున్నట్టుగా మనం చూడొచ్చు. దావీదు ఈ విజయం కూడా అటువంటి విజయమే. సో ప్రతి విషయంలో ఎవ్రీథింగ్ హ్యాస్ రిస్టోర్డ్ టు డేవిడ్. అన్నీ ఏవైతే పోగొట్టుకున్నాడో అవన్నీ కూడా మరలా ఆయనకి రిస్టోర్ అయిపోయాయి. ప్రతిది కూడా రిస్టోర్ అయిపోయింది. కాబట్టి మన జీవితంలో మనము చేసే ప్రార్థన ఖచ్చితంగా మన పరిస్థితులను మారుస్తుంది. మనము కోల్పోయినది తిరిగి ఇవ్వగల శక్తి కేవలం ప్రార్థనకు మాత్రమే ఉన్నది. ఆఖరిగా చూసుకున్నట్లయితే బ్లెస్ మీ ఓ లార్డ్ అంటూ ఉన్నాడు. అంటే దేవా నన్ను ఆశీర్వదించుము అంటూ ఉన్నాడు. అది 12వ వచనములో మనం చూసినట్లయితే నీతిమంతులను ఆశీర్వదించు వాడవు నీవే. చూసారా దావీదు ఇక్కడ ఎటువంటి ఆశీర్వాదాన్ని పొందుకున్నాడో మనము చూడాలి. ఒకసారి ఆ వచనాన్ని చదివి నేను ముందుకు వెళ్తాను. యెహోవా నీతిమంతులను ఆశీర్వదించు వాడవు నీవే, కేడముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు. కావున నీ నామమును ప్రేమించువారు నిన్ను గూర్చి ఉల్లసింతురు. ఇక్కడ కనుక చూస్తే నీతిమంతులను ఆశీర్వదించువాడవు నీవే, కేడముతో కప్పినట్టు నీవు వారిని దయతో కప్పెదవు. నీతిమంతులుగా మనల్ని మార్చినవాడు దేవుడే. ఆ దేవుడు కేడము అంటే ఒక షీల్డ్, ఒక ప్రొటెక్షన్. మన దేహం అంతటికి కూడాను పరిశుద్ధాత్మ ద్వారా ఆయన ఒక కేడమునై ఉన్నాడు. ఆయనే ఎటువంటి విరోచితమైనటువంటి ప్రయోగాలు మన మీద వచ్చినా, శాతాను శక్తులు మనల్ని బంధించడానికి ప్రయత్నించినా, ఎటువంటి బాణములు మన మీద వచ్చినా వాటన్నిటిని ఎదుర్కొనగల శక్తి వాక్యముతో మనకిచ్చాడు. ఆ కేడమును మనం పట్టుకోగలిగితే ఖచ్చితంగా వాటన్నిటిని కూడా మనము జయించు వారిగా దేవుని యొక్క శక్తి మనకి ఇవ్వబడుతూ ఉంది. కాబట్టి నీతిమంతులను ఆశీర్వదించువాడు నీవే అన్న మాటతో ప్రారంభించాడు. ఆయన కృప లేదా ఆయన దయ ఆయనకి ఎలా ఉందంటే ఒక ప్రొటెక్షన్, పైనుంచి కింద వరకు ఒక ప్రొటెక్షన్ ఇస్తే ఎలా ఉంటుందో, ఒక షీల్డ్ ఇస్తే ఎలా ఉంటుందో అలా ఆయన యొక్క దయ అనేది ఇవ్వబడింది. అల్టిమేట్గా యేసు ప్రభువులో కూడా మనందరికీ ఏమి ఇవ్వబడిందండి? అటువంటి దయ ద్వారా, ఆయన కృప ద్వారా. ఇది కేవలము రక్షణ ఆయన కృప ద్వారా మాత్రమే కలిగింది. కాబట్టి ఆయన కృప అనే కవచమును, కృప అనేటువంటి షీల్డ్ని మనకు ఇచ్చాడు. ఈరోజు మనల్ని రక్షించి ఆయన సన్నిధిలో ఆయన వారసులుగా చేసేటటువంటి గొప్ప మహిమలోకి తీసుకురాబోతున్నాడు దేవుడు. అటువంటి గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ఇక్కడ దావీదు కూడా తన జీవితంలో ఎటువంటి ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు అంటే సంతోషం అనే ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. ఆత్మ విశ్వాసం, ఒక కాన్ఫిడెన్స్ని, ఒక జాయ్ని తీసుకున్నాడు. అంత రీతిగా దేవుడిని ప్రేమించడం నేర్చుకున్నాడు. దేవుని నుండి ఉన్నటువంటి ప్రేమను కూడా, దేవుని యొక్క ప్రేమను కూడా అన్కండిషనల్ లవ్ ఆఫ్ గాడ్ అంటారు. అంటే కండిషన్స్ లేని, షరతులు లేని ప్రేమ దేవుని ప్రేమ. ఆ ప్రేమను కూడా పొందుకున్నాడు. తన జీవితంలో ఏదైతే కోల్పోయాడో ప్రతి దారిని మరలా పొందుకున్న వ్యక్తిగా దావీదును చూస్తున్నాం. కాబట్టి ప్రార్థనకున్నటువంటి ఆ యొక్క శక్తి చూసారా? ఆయన పరిస్థితి ఎలాంటిది? చనిపోవలసినటువంటి పరిస్థితి, ఎంతోమంది మరి ఆయనకు వ్యతిరేకంగా వచ్చినటువంటి పరిస్థితి, శత్రువులు ఆయన మీద దండెత్తిన పరిస్థితి. అయినప్పటికీ దేవుని కృపచేత, ఆయన కృపాతిశయమును బట్టి అతిశయిస్తూ ఆయన సన్నిధిలో
ఆయన ఎదుట యథార్థమైనటువంటి ప్రార్థన చేస్తూ దావీదు ముందుకు వచ్చినట్టుగా చూస్తున్నాం. ఏదైతే కోల్పోయాడో వాటన్నిటిని మరలా సంపాదించుకొని ఆ యొక్క సింహాసనం మీద కూర్చుని ఒక రాజుగా పరిపాలించిన వ్యక్తిగా మనం చూడవచ్చు దావీదుని. కాబట్టి మన జీవితంలో కూడా అల్టిమేట్గా దేవుడు అటువంటి విజయాన్ని మనందరికీ ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. కేవలం మనం సిద్ధపరచవలసింది మన యొక్క దేహమును మనం సిద్ధపరచాలి, మన ఆత్మలను మనం సిద్ధపరచుకోవాలి. దానికి ఒక కంప్లీట్ సపోర్ట్ ఎక్కడి నుంచి అంటే దేవుడి నుంచి మనకి రాబోతూ ఉంది. దేవుడే మనకి ఇచ్చాడు, తన పరిశుద్ధాత్మల యొక్క శక్తిని మనకు అనుగ్రహించాడు. దాన్ని గ్రహించి మన శరీర క్రియలు చంపి ప్రార్థనలో అధికమైనటువంటి శాతాన్ని మనం ఎక్కువ కాలం ఎక్కువసేపు ప్రార్థనలో గడిపి ఆయన సన్నిధిలో ఆయన ఇచ్చినటువంటి విజయాన్ని చేకూర్చుకోవాలని మనం చేస్తున్నాను. ఈ యొక్క మాటలు దేవుడు మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. దయచేసి సమయంలో మనందరూ కూడా లేచి నిల్చున్నట్లయితే కొన్ని పాటను పాడి దేవుడిని ఆరాధన చేస్తూ ఆయన నామాన్ని ఘనపరుచుకుందాం. ఒక్కసారి ప్రతి ఒక్కరు కూడాను అందరు కూడా నిల్చోవాలి. ఇది దేవుడు చేసినటువంటి ఏర్పాటు చేసినటువంటి దినము కాబట్టి ఆయన యందు ఆనందించడం సంతోషించడం చాలా అవసరం. నిజంగా ప్రార్థనలో ఎంత గొప్ప ధన్యత దావీదు పొందుకున్నాడండి. ఆయన చేసిన ఆరాధనలో ఎంత గొప్ప ధన్యత ఆయన పొందుకున్నాడు. అటువంటి ధన్యత అటువంటి విజయము మనము కూడా మనందరి జీవితాలలో పొందుకోవాలి. ఆయన చూపిన కృపను మనందరి జీవితాలలో మనం పొందుకోవాలి. ఒక్కసారి మనము కూడా దేవుడిని ప్రార్థించేటప్పుడు దేవా నా మొరవిను, దేవా నన్ను నడిపించు, దేవా నన్ను రక్షించు, దేవా నన్ను ఆశీర్వదించు అనేటువంటి మాటలు పలికే వారిగా ఉండాలి. గొప్ప మాదిరిని చూపించిన వ్యక్తిగా దావీదుని చూడొచ్చు. కాబట్టి ప్రార్థనకు ఉన్నటువంటి శక్తి ఇంత అంత కాదు. ఆ ప్రార్థన మన జీవితంలో చేస్తే దేవుడు ఎప్పుడు మనల్ని మరచిపోడు. అదొక వేకప్ కాల్ టు గాడ్ అని చెప్పొచ్చు. ఉదయకాలంలో మనం ప్రార్థించగలిగితే, ఉదయకాలంలో ఆయన సన్నిధిలో మనము ఆ యొక్క అనుభూతిని పొందగలిగితే, మన జీవితంలో దినమును ఆయన ప్రార్థనతో ఆయన సన్నిధిలో ప్రారంభించగలిగితే దినమంతా పరిశుద్ధంగా జీవించడానికి దేవుని యొక్క ఆత్మ మనకు సహాయపడుతూ ఉంది. కాబట్టి ఒక్కసారి ఆలోచించండి, అటువంటి గొప్ప జీవితాన్ని మనం పొందుకోవాలని దేవుని సన్నిధిలో మనం ప్రార్థించుకుంటూ ఒక పాటను పాడి ఆయన నామాన్ని ఘనపరుచుకుందాం.